హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎస్ఎస్జిడి, ఎంటీఎస్, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్కు సంబంధించిన సమాచారం అనేది మన యొక్క ఛానల్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ నేవీ ఎంఆర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ మరియు దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోనిది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోనిది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇండియన్ నేవీ ఎంఆర్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడైతే ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ అగ్నివీర్ ఎంఆర్ 02/2024 బ్యాచ్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి వచ్చేసి అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మెట్రికులేషన్ అయితే పాస్ అయి ఉండాలి. సో దాంట్లో మనకు 50% మార్క్స్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. సో మనం ఇక్కడ 10th పాస్ అయి ఉండాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ నోట్ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్ హూ హ్యావ్ అపేర్డ్ క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్ సో అవైటింగ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఇక్కడ ప్రొవైడెడ్. సో మనం ఇప్పుడు రిజల్ట్ కోసం 10th రిజల్ట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చును ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో తర్వాత మనకు ఇక్కడ స్టేజ్ 2లో మనకు కంపల్సరీ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే జాగ్రత్త అయితే చదువుకోండి. అండ్ మనకు ఏజ్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ షుడ్ బి బిట్వీన్ ఇక్కడ 1st November ఇక్కడ 2003 నుండి 30 April 2007 మధ్యలో అయితే ఉండాలని ఇక్కడైతే ఇంక్లూడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఓన్లీ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే ఇక్కడ మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవద్దు. అండ్ ఇక్కడ టైమ్ అండ్ కండిషన్ చూసుకుంటే ఇక్కడైతే డ్యూరింగ్ సర్వీస్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకోండి 4 years అయితే ఉంటుంది అన్నమాట మనకు ఇండియన్ నేవీ కానీ ఏదైనా కానీ. ఆ తర్వాత లీవ్ వచ్చేసి 30 days లీవ్ అయితే ఉంటుంది. సో మనకు 1 yearలో. అండ్ ఇక్కడ పే అలౌన్స్ చూసుకోండి. తర్వాత సేవన్ ఇది ప్యాకేజ్ వచ్చేసి మనకు ఇక్కడ 1st year, 2nd year, 3rd, 4th year అనేది ఈ విధంగా అయితే మనకు ఇక్కడ కస్టమైజ్డ్ ఇక్కడ ప్యాకేజ్, తర్వాత హ్యాండ్, తర్వాత ఇక్కడ కంట్రిబ్యూషన్ అగ్నివీర్కి సంబంధించిన, తర్వాత ఇక్కడైతే ఫౌండ్ సంబంధించిన ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే 4 years అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా మనకు 11.4 lakhs ఏమో మనకు ఇస్తారేమో మనకు, అంటే ఎగ్జిట్ ఇయర్ 4 years తర్వాత. సో మనకు 4 years మాత్రమే సర్వీస్ ఉంటుంది. సో తర్వాత మనకు లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకోండి. అండ్ డెత్కు సంబంధించిన ఇక్కడ 48 lakhs అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ డిసబిలిటీ వచ్చేసి ఇక్కడైతే 1 time ఎక్స్టెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు ఎన్వాల్వ్మెంట్ ఇక్కడ సోలార్స్ రెగ్యులర్ వచ్చేసి ఇక్కడ దీంట్లో అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఓన్ రిక్వెస్ట్ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన ఇక్కడైతే నాట్ ఎలిజిబుల్ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవద్దు అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. తర్వాత మెడికల్ సిఎస్డి ఫెకల్సిటీ అనేది వాళ్ళు ఇక్కడ ఇండియన్ నేవీకి సంబంధించిన ఫెకల్సిటీ వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఇక్కడ 2 stage అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు షార్ట్ లిస్ట్, అంటే ఎగ్జామ్ రాసి ఇచ్చిన తర్వాత ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి పిఎఫ్టీ అనేది ఉంటుంది. సో మనకు రిటన్ ఎగ్జామ్ మరియు ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అయితే 2 స్టేజ్లు అయితే ఉంటాయి. సో ఆ తర్వాత ఇక్కడ స్టేజ్ 1 వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనకు షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మనకు సెకండ్ స్టేజ్ కానీ తీసుకుపోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే గమనించండి. అండ్ తర్వాత మనకు మినిమం హైట్ స్టాండర్డ్ వచ్చేసి ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు 157 cm అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత టాటోకి సంబంధించిన ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు హైట్ రిలాక్సేషన్ కానీ ఇక్కడైతే వాళ్ళు మనకు జాయిన్ ఇండియన్ నేవీ వెబ్సైట్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. అక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. తర్వాత విజువల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ట్రైనింగ్ వచ్చేసి మనకు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే November 2024 నుండి ఇక్కడ ఒడిశాలో చిలుకలో మనకు మన యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దానికైతే మనకు 6 months అనేది ఉంటుంది ట్రైనింగ్. సో దాంట్లో మనకు ఎటువంటి ఎంక్వైరీ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అలో అయితే చేయరు. సో మాట్లాడడం కానీ. సో 6 months వరకు సో మనకు ట్రైనింగ్లో. ఆ తర్వాత ఇక్కడ జనరల్ చూసుకుంటే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇక్కడ కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్ వచ్చేసి
ఇక్కడైతే మన యొక్క వెబ్‌సైట్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడొచ్చేసి ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్స్ సర్టిఫికేట్స్ ఇక్కడ మార్క్ షీట్, డొమిసైల్ సర్టిఫికేట్ అండ్ ఎన్‌సీ సర్టిఫికేట్ ఇఫ్ హెల్డ్. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఇఫ్ ద డీటెయిల్స్ ప్రొవైడ్ ఇన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎనీ స్టేజ్ ద క్యాండిడేట్ విల్ బి క్యాన్సిల్డ్. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏ డాక్యుమెంట్స్ అయితే ఏస్తామో, సో, మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు కూడా ఆన్‌లైన్‌లో ఉన్న సర్టిఫికేటే మనకు ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో, ఇక్కడైతే జాగ్రత్తగా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత వార్నింగ్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మెన్షన్ అయితే చేశారు. సో, ఇక్కడ చూసుకోండి. తర్వాత మనకు సంబంధించిన ఇక్కడ రిజల్ట్స్ గాని ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు కూడా 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, దానికి 1 మార్క్ అనేది ఉంటుంది. తర్వాత దానికి లాంగ్వేజ్ వచ్చేసి మనకు హిందీ అండ్ ఇంగ్లీష్‌లో అయితే ఉంటుంది. సో, మనకు మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడైతే మనకు 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ ఇక్కడ సైన్స్, మ్యాథమెటిక్స్ అనేది ఫస్ట్ సెక్షన్ ఉంటుంది. తర్వాత సెకండ్ వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే 2 సెక్షన్స్ అయితే ఇచ్చారు. సో, మనకు టోటల్‌గా వచ్చేసి ఇక్కడ మనకు 30 మినిట్స్ అనేది టైమ్ అయితే ఇస్తారు. సో, మనకు ఫస్ట్ సెక్షన్‌కి 30 మినిట్స్, తర్వాత సెకండ్ ఇక్కడ సెక్షన్‌కి 30 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడైతే మనకు క్వెషన్ పేపర్ ఇక్కడ 10థ్ స్టాండర్డ్ సిలబస్ నుండి అయితే వస్తుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో, ఇక్కడైతే జాగ్రత్త అయితే చూసుకోండి. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి మనకు 0.25 మార్క్స్ అనేది, సో, మనకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ 550 అనేది ఉంటుంది. అండర్‌రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకైతే. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. తర్వాత స్టేజ్ 2 వచ్చేసి మనకు పీఎఫ్టీ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడైతే షార్ట్ లిస్ట్ తర్వాత మనకు ఇక్కడైతే కాల్ లెటర్ అయితే వస్తుంది స్టేజ్ 2కు. తర్వాత ఇక్కడైతే మనకు మెడికల్ గాని మనకు పీఎఫ్టీ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్‌లో మనకు క్వాలిఫై అయిన తర్వాత ఫిట్‌నెస్ అయితే ఉంటుంది పీఎఫ్టీ. సో, ఇక్కడైతే మనకు క్యాండిడేట్ ఇక్కడ మనం ఓన్ రిస్క్ అయితే చేయాలి. సో, ఏదంటే మనకు ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు మేల్ క్యాండిడేట్ ఇక్కడ వచ్చేసి 1.6 కేఎం రన్నింగ్ అయితే ఉంటుంది. 6 మినిట్స్ 30 సెకండ్స్. సో, ఇక్కడ ఉటక్ బ్యాటక్ ఇక్కడ స్క్వాట్స్ వచ్చేసి 20 ఉంటుంది. తర్వాత పుషప్స్ 15 నుండి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే ఇక్కడ సెట్ ఆఫ్ వచ్చేసి 15 అయితే ఉంటుంది. సో, మేల్ క్యాండిడేట్ వాళ్ళకు. ఇక్కడ ఫీమేల్ వచ్చేసి 8 మినిట్స్ అయితే రన్నింగ్ ఉంటుంది. 1.6 కేఎం. తర్వాత ఇక్కడైతే ఉటక్ బ్యాటక్ 15, తర్వాత పుషప్స్ 10, తర్వాత ఇక్కడ సెటప్స్ అనేది 10 అయితే ఉండాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో, ఈ విధంగా మనం దీనికి ఈ విధంగా మనం ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిపోతే మనకు తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు రన్నింగ్‌లో ఫెయిల్ అయితే మాత్రం సో, మీరు అక్కడ నుండి అయితే మీకు తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళు చేయరనమాట. సో, అక్కడ నుండి అయితే మీరు నాట్ క్వాలిఫైయింగ్ అయితే అయితారనమాట. సో, ఈ విధంగా అయితే గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ మెడికల్ సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో, ఇక్కడ అన్‌ఫిట్ క్యాండిడేట్ వాళ్ళకైతే 5 డేస్ ఇక్కడ పీరియడ్స్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాత వాళ్ళైతే అలౌ చేస్తారు. ఒకవేళ అన్‌ఫిట్ అయితే మీరు బ్యాక్ హోమ్‌కి వచ్చేయొచ్చు. అండ్ తర్వాత ఇక్కడైతే మెరిట్ లిస్ట్ చూసుకుంటే ఇక్కడైతే స్టేజ్ 2లో తర్వాత మనకు మేల్ అండ్ ఫీమేల్‌కి సంబంధించిన బేసిక్ ఇక్కడ ఆల్ ఇండియా రిజల్ట్ కోసం ఆల్ ఇండియా మనకు క్యాండిడేట్స్ విధంగా వాళ్ళ రిజల్ట్ బేసిక్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. సో, మనకు మన యొక్క అగ్నివీర్ ఇక్కడ వెబ్‌సైట్‌లో వాళ్ళు ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది మన యొక్క లిస్ట్ అనేది. అండ్ ఇక్కడ ఫైనల్ రిక్రూట్మెంట్ మెడికల్ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడైతే జెండర్, తర్వాత ఇక్కడైతే ప్రెగ్నెన్సీ సంబంధించిన ఇక్కడ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ వాళ్ళు అలో అయితే కారు తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్యాండిడేట్ వితౌట్ ద వెరిఫికేషన్ ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అండ్ రిపోర్ట్స్ విత్ అడ్వైస్ కామెంట్ విల్ బి నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ద ఎన్మెంట్. సో, ఎటువంటి మీ పైన ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎటువంటి కామెంట్స్ ఉంటే మీకు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీకు డిస్‌క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ అయితే రిపోర్ట్స్ అయితే ఉంటుంది. సో, మనకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో, మీరు అది డౌన్‌లోడ్ చేసుకొని మీరు దానికి సంబంధించిన అప్పుడైతే మనకు లాస్ట్‌లో వెరిఫికేషన్ రోజు మనం తీసుకుపోయి అక్కడైతే సబ్మిట్ అయితే చేయాలి. సో, మనకు నో ఎంక్వైరీ విల్ బి ఎంటర్డ్ ద రిగార్డింగ్ దిస్ రిక్రూట్మెంట్ అండ్ ఇక్కడ ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్. సో, మనకు 6 మంత్స్ తర్వాత ఇక్కడ ఎటువంటి ఎంక్వైరీ అయితే ఉండదు. తర్వాత హౌ టు అప్లై వచ్చేసి మనకు ఆన్‌లైన్ అప్లై అయితే చేయాలి. సో, మనకు 13 మే నుండి ఇక్కడ 27 మే 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో, ఇక్కడైతే జాగ్రత్తగా అయితే మీరు అయితే ఆన్‌లైన్ అప్లై అనేది ఈ మధ్యలో అయితే ఈ 13 మే నుండి 27 మే మధ్యలో అయితే మీరు ఆన్‌లైన్ అప్లై అయితే చేయాలి. సో, ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకు కలర్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడైతే
టేకెన్ నాట్ బిఫోర్ ఏప్రిల్. సో మనకు ఏప్రిల్ అయితే ఉండొద్దు. తర్వాత ఇక 10 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. సో మనకు ఇక్కడ ఏ విధంగా ఉండాలంటే మనకు లైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలి. వితౌట్ హెడ్ గేర్ ఇక్కడ ఎక్స్‌పీట్ అనేది సిక్కిస్ అయితే ఉండొద్దు. సో ఆ తర్వాత మనకు ఫోటో వచ్చేసి ఇక్కడైతే హోల్డింగ్ బ్లాక్ స్లైడ్. సో మనకు పలక మీద అంటే స్లైడ్ ఉంటాయి కదా! దానిపైన ఫ్రంట్ మన యొక్క నేమ్, తర్వాత ఫోటో ఇక్కడ ఫోటోగ్రాఫ్ టేకెన్ డేట్ అయితే ఉండాలి. తర్వాత క్లారిటీ ఓన్ రైటింగ్ అయితే మనకు ఇక్కడ క్యాపిటల్ లెటర్‌లో అయితే మనం రాసి మన యొక్క నేమ్, తర్వాత డేట్ ఆఫ్ టేకెన్ ఫోటో డేట్ అనేది ఇచ్చేసి మీరైతే ఆ స్లాట్ పట్టుకొని మీరైతే ఫోటో అనేది దిగాలి. తర్వాత లైవ్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడైతే బ్లర్ అయితే ఉండొద్దని ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా ఫోటో దగ్గర మీరు జాగ్రత్తగా అయితే గమనించండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ అయితే దీంట్లో అయితే చదువుకోండి మీకు సంబంధించింది. సో అదేంటి ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్‌లైన్ 27 మే 2024 అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఈ విధంగా అయితే జాగ్రత్త అయితే ఈ యొక్క నోటిఫికేషన్ చూసి మీరు ఆన్‌లైన్ అప్లై అనేది చేసుకోండి. ఆన్‌లైన్ డేట్ వచ్చేసి 13 మే 2024 నుండి 27 మే 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ మీరు జాగ్రత్త చదివి ఆన్‌లైన్ అప్లై అనేది చేసుకోండి. సో మనకు ఆన్‌లైన్ డేట్ స్టార్ట్ అయినప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను ఈ యొక్క ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో వీడియో అయితే చేస్తాను. సో మీరైతే తొందరపడి మీరు ఆన్‌లైన్ అప్లై చేయకండి. సో మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జాగ్రత్తగా అయితే చదువుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ నేవీ ఇక్కడ ఎంఆర్‌కు సంబంధించిన 02/2024 బ్యాచ్‌కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.